అసలు ఈ రోజు మనకి ఎవరికైనా మంచి చెయ్యాలి అని అనుకున్నప్పుడు స్వతహాగా భగవంతుడు సంయోగం ఇస్తాడు. దానికంటూ మనం ఉపవాసాలు పెట్టేసుకుని, శరీరాన్నంతా చిత్రహింసలు పెట్టేసుకుని, అప్పుడు ఆయన ఇంప్రెస్ అయిపోయి మనకేదో కోరికలు తీరుస్తాడనంటే అవసరమే లేదది. ఆయన స్పష్టంగా చెప్పాడు. మీరేది చేస్తే తిరిగొస్తది. సో, మనం చేస్తే తిరిగొస్తది. దానికి భగవంతుడు అవసరం లేదు. మరి దేనికి భగవంతుడు అవసరం మనకంటే, ఇప్పుడు హిరణ్యకశిపుడు ఈ తపస్సు చేసి, ఆ వరాలు పొందిన తర్వాత ఏమైపోతది, ఇంక నన్ను జయించేవాడు లేడని చెప్పి అహంకారం పెరిగిపోతది. అహంకారం పెరిగిపోయి, ఆ రాజ్యం మొత్తంలో ఇంక భగవంతుడినే తీసేసి హిరణ్యకశిపాయ నమః అని చెప్పి ఆయనకు పూజలు చేయించేసుకుంటాడు. సాధు సంతులనంతా హింసిస్తుంటాడు. ప్రజలనంతా హింసిస్తూ ఉంటారు. అప్పుడు ప్రహ్లాదుడు వస్తాడు. ప్రహ్లాదుడు ఆ నారసింహావతారం అవన్నీ చెప్పుకుందాము. ప్రస్తుతానికి ఓవరాల్‌గా చెప్తున్నాను. సో, ఇక్కడ ఏం జరిగింది? భక్తి యొక్క విధి విధానాల ద్వారా, తపస్సుల ద్వారా శరీరాన్ని ఇచ్చేసుకొని స్వార్థ ప్రయోజనాలకే చేస్తున్నప్పుడు, ఆ అహంకారం ఏదైతే ఉందో, ఆ అహంకారాన్ని అక్కడ జయించలేరు. సో, భగవంతుని పాత్ర ఎక్కడుంది? సో, ఎప్పుడైతే మనలో ఈ అసురీ స్వభావాలున్నాయో, ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలున్నాయో వీటిని జయించడానికి ఆయన యొక్క జ్ఞానము, శక్తి అవసరం. ఆ జ్ఞానము, శక్తి లేకపోవడం వల్ల ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మంచి పనులు చేస్తున్నాం. చెయ్యట్లేదని కాదు. కానీ ఆ మంచి పనులకు ప్రతిఫలంగా ఏదైతే మనకు ప్రాప్తులొస్తున్నాయో, ఆరోగ్యము, డబ్బు, సంబంధాలు అవి వచ్చినప్పుడు కళ్ళు నెత్తికెక్కిపోతున్నాయి. అహంకారం పెరిగిపోతుంది. దాన్ని ఆత్మ అన్న స్థితిలో సమానత్వంతో చూడాల్సిన మనం బానిసత్వంతో చూస్తున్నామంటే, ఒక స్టేజ్‌కొచ్చిన తర్వాత అహంకారం పెరిగిపోయి పడిపోతున్నాం యాక్చువల్‌గా. అలా పడిపోవడం వల్ల ఏమైపోయిందంటే, లోభం ఇది పూర్తిగా అధర్మమే పెరిగిపోయింది. సో, ఒకసారి చెప్పాను. డబ్బు సంపాదించాలి అని అనుకున్నప్పుడు మనం చేస్తూ పోతుంటే ధర్మ మార్గంలో డబ్బే వెతుక్కుంటూ వస్తది. కానీ ఆ లోభం ఎక్కువైపోయేసరికి ఏమైపోయిందంటే, అధర్మ మార్గంలోకెళ్ళిపోయారు. అధర్మ మార్గంలో వెళితేనే డబ్బొస్తది అన్న ఆలోచన చేసి, అదే మార్గంలో ఎళ్లారు కాబట్టి వచ్చింది. అలా వెళ్ళకపోయి ధర్మ మార్గంలో ఎళ్ళినా వచ్చేసుండేది. అంటే ఆలోచన నశించిందక్కడ. సో, దానికి భగవంతుడిని వాడేసుకొని, భగవంతుడికి ఇలా శరీరాన్ని హింసించేసి, చేసేసుకుని, ఆయనకేదో నైవేద్యాలు పెట్టేస్తే ఆయనకేమన్నా ఆఫర్స్ ఇంత ఇంత డబ్బిస్తే ఈ పని చేసి పెట్టు, ఇంత డబ్బిస్తే ఇది చేసి పెట్టు అని చెప్పేసి ఇలా ఆఫర్‌లిచ్చి ఇవన్నీ ఎందుకు జేస్తున్నాము? తండ్రిని యథార్థంగా గుర్తించకపోవడం వల్ల.